హైదరాబాద్లో అయితే ఈ సమయానికి ముగిస్తాం, భోజనాలు అయిపోతుంది. ఈ టైంకి భోజనాలు చేసుకునే టైంకి ఇక్కడ మనం వాక్యం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సరే, దేవునికి స్తోత్రం, సంతోషం. వాక్యానికి వెళ్ళే ముందు అంటే మనం ఈ లోకంలో క్రైస్తవులుగా ఎలా జీవించాలని చెప్పారంటే, భక్తి అంటే ఏంటి? మనం భక్తి కలిగి అందరం భక్తి పరులమే, కానీ భక్తి అంటే ఏంటి అని చెప్పారంటే, మనకి యాకోబు పత్రికలో ఒక చక్కని మాట ఒకటి ఉంది. అది చూసినాక మనం వాక్యంలోకి వెళ్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. దిక్కులేని పిల్లలను కానీ విధవరాండ్రను కానీ వారి యొక్క కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదరించాల. వారిని ఆదరించకుండా నేను భక్తి చేస్తున్నాను, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నానని చెప్పానంటే అది కాదండి. విన్నటువంటి వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అది నిజమైన భక్తి అని చెప్పానంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను తండ్రి. సజీవుడా, సర్వశక్తిమంతుడా, గడిచిన సమయం అంతా క్షేమకరంగా కాచి కాపాడి నీ రెక్కల మాటను భద్రపరిచారు దేవా. చక్కని పాటలతో ప్రభు ఇంతవరకు నేను చక్కగా స్తుతించుకున్నాము, ఆరాధన చేసుకున్నాము నా ప్రభా, స్తోత్రం. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. ఒట్టివాడిని, అయోగ్యుని దేవా, ఎన్నిక లేని వాడిని ప్రభు, నీ చిత్తమైతే నాయన నీకు శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి ఈ చేతిలో ఒక పాత్రగా నేను వాడుకుని మీరే మహిమనందువని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జనరల్గా మన క్రైస్తవ కుటుంబాల్లో ఒక మాట వినపడుతూ ఉంటుంది. అదేంటని చెప్పానంటే, మా కుటుంబం అంతట్లో నేను ఒక్కడినే రక్షించబడ్డాను, మా కుటుంబం అంతట్లకల్లా నేను ఒక్కదాన్నే రక్షించబడ్డానండి, ఇంకెవరు కూడా రక్షించబడలేదు. మా ఆయన భయంకరంగా తాగేసి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు, మా ఆయన కోసం ప్రార్థన చేయండి. మా పిల్లలు మా మాట వింటలేదు, మందిరానికి రమ్మంటే రావట్లేదు, దయ ఉంచి మా కోసం ప్రార్థన చేయండి. నేను ప్రార్థనకు వస్తూ ఉంటే అందరూ నన్ను విలేసినట్లుగా చూస్తూ ఉన్నారు అని చెప్పి దిగులుగా చెప్తూ ఉంటారండి. అయితే అటువంటి వారందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు, మీరేమీ దిగులు పడాల్సిన పని లేదు. మీ కుటుంబము దీవించబడాలని చెప్పని, మీ కుటుంబము ఆశీర్వదించబడాలని చెప్పని ముందుగా దేవుడు నిన్ను రక్షణ మార్గంలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? రక్షణలోకి వచ్చిన నీవు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నావు? చక్కని ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా, లేకపోతే ఆదివారం భక్తురాల్లాగా ఉన్నావా? కొంతమంది ఆదివారం భక్తులు ఉంటారు,
ఆదివారం మందిరానికి వస్తారు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ బైబిల్ గిరాటేస్తారు ఆదివారంలో, మళ్ళీ ఆదివారం మళ్ళీ దుమ్ము దులిపి మళ్ళీ పట్టు రావాల్సింది. ఎలా ఉంది ఈరోజు మీ ఆత్మీయ జీవితం? నీ ప్రార్థనా జీవితం వల్ల నీ కుటుంబం చుట్టూ కూడా కంచె వేయబడుతుందా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. బైబిల్లో యోబు భక్తుడు ఉన్నాడండి. యోబుకి ఎంతమంది పిల్లలు అమ్మా? చెప్పాలి, మీరు చర్చికి వెళ్తారా వెళ్ళరా? ఎంతమంది పిల్లలమ్మా? సంతోషం. ఏడుగురు కుమారులు, 3 కుమార్తెలు. అయితే వారెవరు కూడా పెద్ద ప్రార్థనా పరులు కాదు. ఇక భార్య సంగతి చెప్పే పెద్ద పనికి మళ్ళీ నామకత. కానీ యోబు ఒక్కడి ప్రార్థన వల్ల ఏమైందండి? అతని కుటుంబం చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికున్న సమస్తము చుట్టూ కంచి వేయబడింది. ఈరోజు మీ ప్రార్థనా జీవితం వల్ల మీ కుటుంబం చుట్టూ ఆ విధంగా కంచి వేయబడుతుందా? దేవునికి మహిమకరంగా, దేవునికి అంగీకారంగానే ముందుకు సాగుతున్నామా? లేకపోతే ఏదో నామకార్థ భక్తుల్లాగా నులివెచ్చని జీవితం జీవిస్తూ ఉన్నామా? చాలా విచారం ఏంటని చెప్పంటే, క్రైస్తవులు చాలామంది నులివెచ్చని జీవితం జీవిస్తూ ఉంటారు. అంటే ఉంది కదా, అటు వెచ్చగానే ఉండరు, ఇటు చల్లగా ఉండరు. పాస్టర్ గారితో ప్రార్థన కావాలి, మళ్ళీ మంచి రోజులు కావాలి, ముహూర్తాలు కావాలి, కాళ్ళకు నల్లదారం కట్టుకోవాలి కదా. అవంతా కూడా నిలువెచ్చిన జీవితం అన్నమాట. అలా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. అలా జీవిస్తే మనల్ని బట్టి మన కుటుంబం దీవించబడదు. ఈరోజు నా వాక్యాంశం ఏంటని చెప్పండి, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? బైబిల్లో నుంచి ఈరోజు ఒక 2-3 జీవితాలు మీ ముందు ఉంచి, వారిని బట్టి వారి కుటుంబాలు ఏ విధంగా దీవించబడ్డాయి, వారిని బట్టి వారి కుటుంబాలు ఏ విధంగా నష్టపోయాయి, అది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి పాస్టర్ గారు నాకు ఎంత టైం ఇచ్చారు? సంతోషం. ఓకే. మొట్టమొదటిగా 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, 2 సమూయేలు 9:1, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. అలాగే 9వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అదే 9, 7 చూస్తే, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీగా. చాలమ్మా. సందర్భం ఏంటి? వాక్యం చదివేటప్పుడు మనం ఎప్పుడు కూడా సందర్భం చూసుకోవాలి. అసలు ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది? సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, సౌలు యొక్క కుమారులు అందరూ కూడా ఒకే రోజు యుద్ధంలో మరణిస్తారు. దావీదు సింహాసనం ఎక్కుతాడు. కొంచెం అంతా కూడా చక్కపరుచుకున్న తర్వాత ఒకరోజు అంతఃపురంలో అందరూ సమావేశమైనప్పుడు చెప్తున్నాడు, యోనాతాను నిమిత్తము, యోనాతాను బట్టి నేను వారి కుటుంబానికి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను, వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పని దావీదు అడుగుతా ఉన్నాడండి. ఇక్కడ యోనాతాను నిమిత్తము, యోనాతానును బట్టి అనే పదాలు మనం గమనించాలి. అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. యోనాతానును బట్టి, యోనాతాను నిమిత్తం. అసలు ఇంతకీ యోనాతాను ఎవరయ్యా అని మనం చూడగలిగితే, యోనాతాను సౌలు యొక్క పెద్ద కుమారుడు.
మరి సౌలు సంగతి మనకు తెలిసిందే. తాను బతికినంత కాలం కూడా దావీదును ఏ విధంగా చంపాలా అని చెప్పని మరణించే వరకు కూడా చేయని ప్రయత్నం లేదు. అనేకమైన ప్రయత్నాలు. ఇంతకీ సౌలు ఎవరు? ఇంతకీ శత్రువు చెప్పాలని చెప్పండి ఒక రకంగా. అంతే కదా? అవునా కదా? అంటే మామే ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే శత్రువే. అంటే దావీదు ఎప్పుడైతే గొల్యాతును చంపడం చూసి దావీదును అందరూ కూడా మెచ్చుకుంటా ఉంటే సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాడు. చెప్పాలని చెప్పానంటే, మన భాషలో చెప్పాలంటే శత్రువు అని. బైబిల్ భాష కాదు, మన భాషలో చెప్తున్నాను, శత్రువు. అటువంటి శత్రువు యొక్క కుమారుడు యోనాతాను. అంటే అటువంటి యోనాతాను, అటువంటి సౌలు యొక్క వంశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పని ఆచూకు తీస్తూ, అంటే ఏదో డబ్బులో లేకపోతే ఏదో భూమి ఇచ్చి బతుకుపోరా అని చెప్పని అంటలే. ఏమంటున్నాడు అక్కడ? నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మళ్ళా ఇప్పిస్తాను, ఇంకా సదాకాలము నా బల్ల యొద్దనే. అంటే సౌలు యొక్క వారసుని తన పక్కలో పెట్టుకుంటా ఉన్నాడు. సాధారణంగా రాజులు ఏం చేస్తారని చెప్పారంటే శత్రుశేషం రుణశేషం ఉంచుకోరు. ఎందుకని చెప్పండి, రుణశేషం అని చెప్పానంటే డబ్బులు అప్పు ఉంటే మళ్ళీ తిరిగి వాడే కట్టాలి కదా, అట్టు చేసి. శత్రుశేషం అని చెప్పండి, శత్రువు యొక్క కుటుంబంలో ఎవరిని కూడా ఉంచి మీరు అందరిని చంపేస్తారు, ఎవరిని బతకనేరు. కానీ ఇక్కడ దావీదు యొక్క వ్యక్తిత్వం చాలా విలక్షణమైందండి. శత్రువు యొక్క కుమారుణ్ణే తన యొక్క వారసుడిని తన పక్కలో పెట్టుకుంటున్నాడు. అందుకే దావీదు గురించి వాక్యం రాయబడింది, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని చెప్పిన వాక్యం రాయబడింది. అయితే ఇంతకీ యోనాతానుని బట్టి ఎందుకు దావీదు సహాయం చేయాలనుకుంటున్నాడు? యోనాతానికి దావీదుకి మధ్య ఏంటి సంబంధం అని మనం చూడగలిగితే, దావీదు ఎప్పుడైతే గొల్యాతును సంహరించాడో సౌలుకి భయం పట్టుకుంటది, ఎక్కడ దావీదు నా సింహాసనాన్ని ఆక్రమిస్తాడో అని చెప్పేసి. కానీ యోనాతాను దావీదును ఆ స్థితిలో చూసి దావీదులో ఇశ్రాయేలుకి తర్వాత కాబోయేటువంటి రాజుగా యోనాతాను గుర్తిస్తాడు. దేవుడే దావీదును అభిషేకించాడు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు దావీదు అని చెప్పని యోనాతాను గుర్తిస్తాడు. గుర్తించి ఏం చేస్తున్నాడయ్యా అని చెప్పి చూస్తే, 1 సమూయేలు 18వ అధ్యాయము 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. వాస్తవానికి చెప్పాలని చెప్పంటే యోనాతాను సౌలు యొక్క పెద్ద కుమారుడు. సౌలు తర్వాత సింహాసనము వాస్తవానికి యోనాతానికే రావాలి. యోనాతాను మంచి యుద్ధ వీరుడు. కానీ యోనాతాను దావీదును చూసి ఏం చేస్తున్నాడని చెప్పారంటే తన యొక్క నడికట్టుని, తన యొక్క కత్తిని, విల్లును, దుప్పటిని, ఆనాటి కాలంలో తన మీద ఉన్నటువంటి దుప్పటిని ఒక వ్యక్తికి ఇవ్వటం అని చెప్పంటే తన యొక్క వారసత్వం మొత్తం కూడా అతనికి ఇచ్చేయటమే. తనకున్న కత్తి, విల్లు కూడా ఒక వ్యక్తికి ఇచ్చేయటం అని చెప్పారంటే తదుపరి రాజు నువ్వేనయ్యా అని చెప్పని చెప్పడం అన్నమాట. వాస్తవానికి అర్హత యోనాతానుదే. కానీ
యోనాతాను గ్రహించాడు, దేవుని చేత దావీదు అభిషేకించబడ్డాడు అని చెప్పని యోనాతాను గ్రహించాడండి. దేవుని చేత దావీదు ఎన్నుకోబడ్డాడని చెప్పని దేవుని యొక్క చిత్తాన్ని గౌరవిస్తా ఉన్నాడు. గౌరవిస్తూ దావీదుకి తన యొక్క పై వస్త్రము, నడికట్టు, విల్లు, కత్తి 3 కూడా ఇచ్చేసి దావీదుని గౌరవిస్తా ఉన్నాడండి. వాస్తవానికి తన యొక్క యోగ్యత ఉంది, కానీ తన యొక్క యోగ్యతను పక్కన పెట్టి తనకంటే దావీదు ఇంకా యోగ్యుడు అని చెప్పని గ్రహించి దావీదును గౌరవిస్తా ఉన్నాడు. ఇంకా మరొక మాట మనం చూడగలిగితే అదే మొదటి సమూయేలు 23వ అధ్యాయము 16-17 వచనం చూస్తే, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, భయపడవద్దు, నీవు ఇశ్రాయేలులకి రాజు అవుదువు, నేను నీకు సహకారిని అవుతును. సహకారం ఏం చెప్పానంటే, సహకారం అంటే ఏంటమ్మా ఇంగ్లీష్లో? అసిస్టెంట్ అని చెప్పాను, హెల్పర్. యువరాజు ఎక్కడ అంటే తనను తాను కంప్లీట్గా తగ్గించుకున్నాడండి. ఒక తగ్గింపు తత్వం, ఒక దీనత్వం అక్కడ మనం యోనాతానులో గమనించవచ్చు. నువ్వు రాజు అయ్యా, నేను నీకు అసిస్టెంట్గా ఉంటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని చెప్పని తనను తను తగ్గించుకొని దావీదును అక్కడ హెచ్చిస్తా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడండి. అంటే ఒక వ్యక్తిని బట్టి అతని కుటుంబం దీవించబడాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే అంశం గురించి జాగ్రత్తగా ఆలకించమని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఇంకా అతనిలో మరొక తగ్గింపు లక్షణం మనం చూడగలిగితే అదే మొదటి సమూయేలు 20వ అధ్యాయం 25వ వచనం చూస్తే, 25 మునుపటి వల్లనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుండి ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. యోనాతాను లేవగా, అబ్నేరుడు ఒక సైన్యాధిపతి, యోనాతాను ఒక యువరాజు. సైన్యాధిపతి వచ్చినప్పుడు లేవాల్సిన పని లేదు, ఏమైనా చెప్పేంటి విషయం అని చెప్పని మాట్లాడచ్చు. కానీ అక్కడ సైన్యాధిపతి కూడా చక్కగా గౌరవిస్తూ ఉన్నాడు. అంటే తగ్గింపు తత్వము, దీనత్వము అని చెప్పనేది అతనిలో కనిపిస్తూ ఉన్నాయండి. ఇదిగో ఈ లక్షణాలన్నీ కూడా మనం ఎవరిలో చూస్తాం తెలుసా అండి? మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తులో అటువంటి తగ్గింపు తత్వము, అటువంటి దీనత్వం మనం చూడవచ్చండి. తగ్గింపు తత్వము అని చెప్పారంటే మొట్టమొదటిగా మనకి యేసు ప్రభువే గుర్తుకొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఫిలిప్పీలకి పత్రిక రాస్తూ యేసు ప్రభు ఎంతగా తనను తను తగ్గించుకున్నాడో ఒక చక్కని మాట అక్కడ రాస్తా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలవాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకును. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఇదిగో ఇటువంటి తగ్గింపు తత్వము, ఇటువంటి వినయము, ఇటువంటి విధేయత వీటి మన క్రైస్తవ సంఘాల్లో మరి ఎంతవరకు ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. ఇదిగో ఈ తగ్గింపు తత్వం, వినయం, విధేయత మనకి పాత నిబంధన భక్తుల్లో మనం చూడొచ్చు. అబ్రహాం గారు చెప్తారు, ఏమంటాడు ఒకసారి, అయ్యా నేను ధూళి వంటి వాడిని, నేను బూడిద వంటి వాడిని ప్రభు అని చెప్పి అంటాడు. అబ్రహాం అప్పటికి గొప్ప ఆస్తిపరుడు, చాలా మంది సేవకులు ఉన్నారు ఆయన చేతిలో. అయినా కూడా ఏమంటాడని చెప్పంటే, నేను
ధూళి వంటి వాడిని ప్రభువు అంటాడు. ఇది ఇటువంటి తగ్గింపు తత్వం. ఇగో యోనాతాను ఎటువంటి తగ్గింపు తత్వం కనపరుస్తూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడని చెప్పిన దేవుని వాక్యం మనం గమనించాలండి. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడని చెప్పానంటే మనకి పేతురు పత్రికలో కూడా మరొక మాట ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో 5:6 కూడా చూద్దాం. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృపను దయచేసని చెప్తూ 6వ వచనం చూస్తే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలండి? గర్వంగా ఉండాలని ఉందా? దీన మనస్కులే ఉండాలి. తగ్గించుకుని జీవించమని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. ఏం చెప్పాడండి దేవుడు? పగ తీర్చుకునుట నా పని. దేవునికి మనల్ని మనం అప్పచెప్పు అని చెప్తున్నాడు. వినయం కలిగి విధేయత కలిగి ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అటువంటి యోనాతాను తన తండ్రి యొక్క పనికి మాలినాడు సౌలు అయినా సరే తండ్రికి లోబడతా జీవించాడు. చివరి వరకు కూడా తండ్రికి లోబడి జీవిస్తా చివరి యుద్ధం ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళ్తా ఉంటే యుద్ధానికి రమ్మని ఓడిపోతుంది తెలుసు. అయినా సరే తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధంలో వీరమరణం పొందాడు. సౌలు యొక్క కుమారులు అందరూ కూడా ఒకే రోజు మరణిస్తారు. ఆ యోనాతాను మరణించాడని చెప్పి తెలుసుకున్నటువంటి దావీదు చాలా కాలం పాటు కన్నీరు కార్చి ఏడ్చినట్టుగా మనకు వాక్యంలో చూడవచ్చు. అదిగో అటువంటి యోనాతాను మరణమైన తర్వాత యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఎవరన్నా యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పన్నప్పుడు అక్కడ సీబా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. అతను చెప్తున్నాడు, అయ్యా ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు మెఫీబోషేతు. ఒక వ్యక్తి ఉన్నాడండి, యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు. కాకపోతే అతని యొక్క 2 కాళ్ళు కూడా కుంటివి. అతను కుంటివాడయ్యా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఇప్పుడు లోదెబార్ అనే ప్రాంతంలో ఉంటా ఉన్నాడు అన్నప్పుడు సరే పర్వాలేదు తీసుకున్నాను నేను చెప్పానంటే ఆ లోదెబార్ అనే ప్రాంతం నుంచి ఆ మెఫీబోషెత్ని తీసుకొస్తారండి. లోదెబార్ అని చెప్పానంటే ఒక ఎండిపోయినటువంటి ప్రాంతం అన్నమాట. నిరాశజనకమైన ప్రాంతాన్ని లోదెబార్ అని చెప్పి అంటారు. సౌలు యొక్క వంశీకులు అందరూ కూడా చనిపోతారు. ఈ మెఫీబోషెత్ ఒక్కడే జీవిస్తూ ఉంటాడు. అతని యొక్క 2 కాళ్ళు కూడా విరిగిపోయి ఉంటాయి. ఇక నా బతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇంకా సహాయం చేసేవారు ఎవరు లేరా అని చెప్పని లోదెబార్ ప్రాంతంలో అతను నిరాశలో కురిగిపోయి జీవిస్తూ ఉంటే అదిగో అప్పుడు దావీదు దగ్గర నుంచి సేవకులు వస్తారు. అయ్యా దావీదు నేను తీసుకురమ్మంటున్నాడు. ఇప్పుడు చెప్పాడు తమ్ముడు, దేవుడు సహాయం చేయాలంటే ఎలా అయినా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా నేను అనుకుంటాను మెఫీబోషెత్ బహుశా గడగడగడ వణికిపోయి ఉంటాడేమో. ఇప్పుడు దావీదు పిలుస్తున్నానని చెప్పంటే ఇక నా పని కూడా ఏళ్ళతో అయిపోతుంది అని చెప్పని. కానీ మెఫీబోషెత్ దావీదు ముందుకు రాగానే దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? 9:7 సందర్భం అనుకున్నాం కదా మనం ఇప్పుడు. నీవు భయపడవద్దు నాయనా, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదు. రాజుగారి బల్ల యొద్ద భోజనం చేయడం మామూలు మాటలు కాదు. సాధారణంగా మన ఇంట్లో మహా అయితే ఒక అన్నం ఒక కూర ఉంటుంది అంతే కదా. కొన్నిసార్లు ఆ కూర కూడా ఉండదు, పచ్చడి వేసుకుని వేస్తాం. కానీ రాజు బల్ల యొద్ద భోజనం అని చెప్పారంటే పంచభక్ష పరమాణాలు కదా, అన్ని రకాల ఆహారాలు చక్కగా సమృద్ధిగా. అతను జీవించినంత కాలం కూడా మెఫీబోషెత్ చక్కగా అతని కుటుంబం అంతా చక్కగా సమృద్ధి కలిగి జీవించింది. కారణం అండి ఎవరిని బట్టి?
యోనాతాను బట్టి, యోనాతాను నిమిత్తము, యోనాతాన్ని బట్టి మెఫీబోషెతు యొక్క కుటుంబం అంతా కూడా సదాకాలం, అంటే బతికినంత కాలం కూడా రాజుగారి బల యొద్ద చక్కగా భోంచేసే భాగ్యం దక్కింది. కారణము యోనాతాను తగ్గింపు తత్వము, వినయము, విధేయత, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేటువంటి తత్వం అండి. ఈరోజు మనం మందిరానికి వెళ్తా ఉన్నాం, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వెళుతూ దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? అటువంటి తగ్గింపు తత్వం మనం కలిగి ఉన్నామా? పక్కనోడు ఒక మాట అంటే చాలు కదా, తిరిగి మళ్ళీ మాటకి మాట అనాల్సిందే. మాటకి మాట అనకపోతే ఏమంటుంది లోకం? చేతగానోడు అంటది. ఏమండి, చేతగానోడా అని చెప్పి, అద్దమ్మ అని చెప్పని రకరకాల మాటలు కదా. కానీ బైబిల్ చెప్తుంది, అందుకే బైబిల్కి లోకానికి ఎప్పుడు విరుద్ధమే, తగ్గింపు తత్వం కలిగి ఉండని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. అగో ఈ యోనాతాను యొక్క తగ్గింపు తత్వం వల్ల మెఫీబోషెతు యొక్క కుటుంబం దీవించబడింది. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి వ్యక్తి అండి. రెండోది చూసుకుంటే, రెండవది వ్యక్తి మనకి యెహోషువ గ్రంథంలో కనిపిస్తుందండి. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా అనే అంశంలో రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలీయుల పాళెము వెలుపుట వారిని నివసింప చేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. ఇక్కడ మనకి మరొక వ్యక్తి కనిపిస్తా ఉంది. ఏం పేరు? నా పేరు రాహాబు. ఎవరండి రాహాబు? ఏమా చెప్పాలి? మీరు ఇంకా ఆమెను వేశ్యలా గుర్తిస్తూ ఉన్నారు. మార్పు చెందిన వేశ్య. ఒకప్పుడు వేశ్య, కానీ ఆమె మార్పు చెందింది కదా, ఇంకా ఆమెను వేశ్యలాగా గుర్తిస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న సమస్య ఇదే. ఒక దొంగోడు మారు మనసు పొందుతాడు, మందిరానికి వాడు ఇంకా దొంగ వాడి దొంగతనం చేస్తే వాడికి వెళ్ళి చూస్తారు అందరు కూడా. ఒకప్పుడు వేసినామే. అయితే సందర్భం ఏంటి? మనం పరిశీలన చేస్తే సందర్భం ఏంటి? దేవుడు అయినటువంటి యెహోవా యొక్క ఆజ్ఞ మేరకి ఇశ్రాయేలీయులు కనాను వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారికి యెరికో పట్టణం అడ్డుగా ఉంటుంది. యెరికో పట్టణాన్ని జయిస్తేనే వారు కనానుకు చేరుకోవచ్చు. అయితే యెహోషువ, మోషే మరణిస్తాడు. సందర్భం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యం చదివేటప్పుడు. మోషే మరణిస్తాడు, యెహోషువ నాయకత్వం తీసుకుంటాడు. యెహోషువ నాయకత్వంలో యెహోషువకు అలవాటు ఏంటని చెప్పానంటే, ఒక ప్రాంతాన్ని మనం స్వాధీనం తీసుకోవాలని చెప్పంటే ముందుగా వేగుల వారిని పంపిస్తాడు. మీరు పోయి ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం యొక్క పరిస్థితులు మంచి చెడు చూసిరండి అని చెప్పి ఒక ఇద్దరిని పంపిస్తాడు. వారు నేరుగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఒక ఇంట్లో దిగుతారు. ఆ ఇల్లు ఈ రాహాబు అనే వేశ్యది. ఈ విధంగా వేగుల వారు వచ్చారని చెప్పని యెరికో రాజు గ్రహించి సైనికులను పంపిస్తాడు రాహాబు ఇంటికి. ఇలా వేగుల వారు వచ్చారట కదా, వారిని మాకు అప్పచెప్పండి అని చెప్పంటే అప్పుడు రాహాబు ఏమంటది? వారిని దాచిపెట్టి, అవునయ్యా వాళ్ళు వచ్చారు కరెక్టేను, వారు వచ్చి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు, ఇగో ఇప్పుడే అలా పక్కకి వెళ్ళిపోయారు, ఇప్పుడే బయటికి వెళ్ళారు, అట్లా మీరు గబగబ వెళ్తే మీరు వాళ్ళని పట్టుకోవచ్చు, త్వరగా వెళ్ళిపోండి అని చెప్పని చెప్తుంది. వారు అలా బయటికి వెళ్ళిన తర్వాత రాహాబు వారితో మాట్లాడుతున్న మాటలు మనం గమనించాలి. ఇది మనకి వాక్య అంశం మెయిన్. రాహాబు వారితో ఏం మాట్లాడుతుంది చెప్పండి. యెహోషువ గ్రంథం చూస్తే 2వ అధ్యాయము
9వ వచనం చూద్దామండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు. ఇంకా 11వ వచనం చూద్దామమ్మా. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. ఒకసారి చెప్దాం అందరం కలిసి ఈ మాట, చక్కని మాట అమ్మా, అందరం చెప్తాం ఒకసారి. 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఒక వేశ్య, ఒక కనానీయురాలు, అన్యజనురాలు యెహోవాయే నిజమైనటువంటి దేవుడని గ్రహించగలిగిందండి. మీ దేవుడని యెహోవాయే నిజమైన దేవుడు, మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా మా దేశానికి వస్తారు, మా దేశాన్ని మీరు జయిస్తారు, ఆ సంగతి నాకు తెలుసు. అయితే మీరు మా దేశానికి వచ్చి మా దేశాన్ని జయించినప్పుడు, ఇదిగో నేను మిమ్మల్ని తప్పిస్తున్నా కదా, మీకు సహాయం చేస్తున్నా కదా, దయ ఉంచి మీరు ఈ దేశాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారా అని చెప్పని ఒక విజ్ఞాపన పెడతండి వాళ్ళ ముందు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, సరేనమ్మా ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కాపాడుతాము, అయితే నువ్వేం చేయాలని చెప్పంటే నీ ఇంటి కిటికీకి ఏం చేయాలమ్మా, ఒక ఎర్ర దారం కట్టు. ఆ విధంగా కట్టినప్పుడు మాకందరికి కనిపిస్తుంది ఆ ఎర్రదారం. ఈ దేశానికి వచ్చినప్పుడు మేము అంత నాశనం చేస్తాము, ఎర్రదారం చూసి మేము నీ కుటుంబాన్ని ఏం చేయము, నీ ఇంటిని ఏం చేయము. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలు అనుకున్నట్టుగానే ఎరుకో పట్టణానికి వచ్చారు, అదంతా కూడా ధ్వంసం చేయబడుతుంది. కానీ రాహాబు కుటుంబము రక్షించబడుద్దండి. కారణము రాహాబు తన యొక్క పరివారం మొత్తం అంతటిని చేసుకుని తన ఇంట్లో పెట్టుకుని తన ఇంటి కిటికీకి ఏం కట్టుకుంటుందమ్మా, ఎర్ర దారం కట్టుకుంటుందండి. ఎరుపు దారము యేసుక్రీస్తు రక్తానికి గుర్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి రోమాపత్రికలో ఒక చక్కని మాట ఉందండి. రోమాపత్రికలో 10వ అధ్యాయము 9, 10, 9, 10, రోమా 10, 9, 10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసిస్తే నీవు రక్షించబడుతూ. ఆయన దేవుడు అని చెప్పని ఏం చేయాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన రక్షకుడు అని చెప్పని, నా కోసం ఈ లోకానికి వచ్చి, నా పాపాల కోసం ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి మరణించాడని చెప్పని, నా పాపాల కోసం ఆయన రక్తాన్ని కాచాడని చెప్పి నువ్వేం చేయాలి, నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడుతూ. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీతి. ఈ లోకంలో చాలా నీతులు ఉన్నాయి ఏమండి. చిన్నప్పుడు మనం చదువుకున్నాం నీతి కథలు అని చెప్పని, అవునా? కాకమ్మ కథలు, నీతి కథలు, తాబేలు బావ, కుందేలు బావ అని చెప్పి రకరకాల. లాస్ట్లో ఏముంటుంది, నీతి. ఇందులో ఏం నీతి? ఆ నీతి కాదండి. ఇదిగో ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు నిత్య జీవమునకు పోతారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. అదిగో ఆనాడు రాహాబు యొక్క కుటుంబం అంతా కూడా క్షేమంగా కనానుకు చేరుకుంది ఇశ్రాయేలుతో పాటు. తర్వాత రాహాబు యొక్క చరిత్ర మనకి బైబిల్లో వ్రాయబడలేదు, కానీ చరిత్ర చెప్తా ఉంది. ఏంటని చెప్పానంటే, అదిగో ఆ ఇద్దరు వేగుల వారిలో ఒక వేగుల వాడి పేరు షల్మాన్. రాహాబు షల్మాన్ని వివాహం చేసుకుంటుంది. వారికి వివాహానికి గుర్తుగా ఎవరమ్మా పుట్టింది, బోయాజ్ జన్మిస్తాడు. ఈ బోయాజ్ గారు
రూతమ్మని వివాహం చేసుకుంటే వారి యొక్క వైవాహిక యుద్ధం గుర్తుగా వారికి ఎవరు జన్మిస్తారమ్మా? ఓబేదు జన్మిస్తాడు. ఓబేదు యొక్క కుమారుడి పేరే యెషయి. యెషయి యొక్క కుమారుడి పేరే దావీదు. దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ వేశ్య, ఎక్కడ కనానీయురాలు, ఎక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిందండి. కారణం అండి, యెహోవాయే దేవుడు అని చెప్పని విశ్వాసం ఉంచింది. ఆయనే దేవుడు అని చెప్పని నమ్మింది. తన ఇంటి కిటికీకి ఎర్ర దారం కట్టుకుంది. మన క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి కావాల్సింది విశ్వాసము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉంచింది, నమ్మింది, కనానికి వచ్చేసింది. దేవుడు గొప్పగా దీవించాడామని తన యొక్క వంశావళిలో స్థానం కల్పించాడండి. మామూలు మాటలు కాదు. రాహాబును బట్టి రాహాబు యొక్క పరివారం అంతా కూడా దీవించబడిందండి. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చిందా? నీ కుటుంబాన్ని గురించి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబం రక్షణ మార్గంలోకి వచ్చేలాగున నీ ఇంటి చూడటువంటి అన్ని జనులు వారు కూడా రక్షణలోకి రావాలని చెప్పి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతున్నావో ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో. ఇది రెండవ అంశం. మూడో వ్యక్తిని పరిచయం చేస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా 31:7. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. చాలండి. ఎవరిని బట్టి సంతోషంగా పాడాలి? ఎవరిని బట్టండి? యాకోబుని బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి. రాజ్యములకు శిరస్సట ఇశ్రాయేలు వంశము. ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. రాజ్యములకు శిరస్సు ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అమ్మా? ఏమా వెనక నుంచి రావట్లే మాటలు. ఎవరిని బట్టమ్మా? మోషేని బట్ట? ఎవరిని బట్టమ్మా? యాకోబుని బట్టి. చెబుదాం ఒకసారి. యాకోబుని బట్టి. యాకోబులో ఏముందని అంత మోసమే కదా. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించి జ్యేష్ఠత్వం కొట్టేశాడు, తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు కొట్టేశాడు. చివరికి పిల్లనిచ్చిన మామ కూడా చెప్ప చేయకుండా ఇద్దరు భార్యలని పిల్లల్ని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. నాకేంటి, జ్యేష్ఠత్వం వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చేసినాయి, ఇద్దరు భార్యలు, 12 మంది కుమారులు, నాకింకా కొదువేముంది అనుకుని చెప్పని దర్జాగా పోతా ఉన్నాడు. కానీ యబ్బోకు రేవులో దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడండి. ఒంటరిగా మిగిలిపోయాడు. ఏశావు, నీ అన్నయ్య ఏశావు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ నీకోసం అని చెప్పండి భయపడిపోయాడు. తన పరివారం ఇదంతా ఏమైపోద్దు అని చెప్పని తన పరివారం అంతటిని కూడా 3 భాగాలు చేస్తాడు. ఒక భాగాన్ని ముందు పంపిస్తాడు, మళ్ళా తర్వాత ఒక భాగం పంపిస్తాడు, చివరికి ఒక భాగం, చివరికి భార్యల్ని అందరిని పంపించేసి ఒంటరిగా ఆ యబ్బోకు రేవు వద్ద మిగిలిపోతాడు. రాత్రికాల సమయంలో దేవుని దూతతోటి పెనుగులాడతాడు. దేవుని యొక్క దూత కాళ్ళు పట్టుకుని బతులాడతాడు, కన్నీరు కార్చి, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను వదిలిపెట్టని చెప్తున్నాడు. ఇంకేం దీవెనలు కావాలి? జ్యేష్ఠత్వం వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చేసాయి, 2 భార్యలు, పిల్లలు, ఇంకేం కావాలి? కానీ ఆనాడు యాకోబుకు అర్థమైంది, దేవుని యొక్క దీవెన లేకుండా, దేవుని కృప లేకుండా ఇంత డబ్బున్న ఆస్తున్నా ఏం ఉపయోగం లేదని చెప్పి ఆనాడు యాకోబు గ్రహించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు కొంతమంది డబ్బు ఉంది నాకేముంది అనుకుంటారు, కానీ డబ్బు శాశ్వతం కాదు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదం అనేది శాశ్వతం. ఆనాడు యాకోబుకు అర్థమైంది రాత్రికాల సమయంలో,
అంతా ఉంది, డబ్బు ఉంది. యాకోబు మిక్కిలి ఆస్తిలో డబ్బు, బంగారం, వెండి అన్ని సంపాదించాడు. కానీ భయం వెంటాడింది. అన్న చంపేస్తాడేమో, మోసం చేసే కదా అన్నని. ఆ రాత్రికాల సమయంలో ఏం పేరయ్యా నీ పేరు అని చెప్పి అంటాడు ప్రభు. బహుశా అన్నాడు ఆ రాత్రికాల సమయంలో యాకోబు గుర్తొచ్చి ఉంటుంది. తండ్రికి అబద్ధం చెప్పాడు కదా, నా పేరు ఏశావు నేనని చెప్పాడు తండ్రికి అబద్ధం. ఇప్పుడు దేవునితో చెప్తున్నాడు, ఏమంటున్నాడమ్మా, అయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడిని అయ్యా, నేను మోసగాడిని, తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, ఒప్పేసుకున్నాడు. అదిగో అప్పుడు దేవుడు యాకోబుని దీవించి అతని పేరు ఇశ్రాయేలుగా మార్చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ అని చెప్పానంటే దేవునితో పోరాడువాడు. యాకోబు అంటే మోసగాడు. తర్వాత యాకోబు వంశం ఎంతగా దీవించబడింది అని చెప్పంటే, ఈనాడు అతని పేరు మీద ఒక దేశమే ఉంది కదా, ఇశ్రాయేల్ దేశం. అదిగో అంతగా దీవించబడింది. కారణము యాకోబు యొక్క తగ్గింపు తత్వం, తనకు పొరపాటు గ్రహించి దేవుని వద్ద తన తప్పును ఒప్పేసుకున్నాడు. ఇదిగో ఇదండి ఈరోజు మన వ్యక్తిని మన బట్టి మన కుటుంబం దీవించబడాలని చెప్పంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పరిపూర్ణులు కారు, ఎవరు కూడా పుట్టగానే ఉత్తములే అయిపోరు. అందరూ తప్పులు చేసేవాళ్ళం, నేనైనా మీరు ఎవరైనా సరే. కానీ తప్పు చేసినప్పుడు గమనించండి, దేవుడు రాత్రికి రాత్రే చాప జుట్టేసి పక్కన పడేయడు, అవకాశం ఇస్తాడు. మారు మనసు పొందుకునే అవకాశం ఇస్తాడు. అదిగో ఆ రాత్రికాల సమయంలో యాకోబుకి అవకాశం వచ్చింది. దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లు కార్చాడు. అయ్యా నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను అన్నప్పుడు అప్పుడు దేవుడు అతన్ని క్షమించి అతనిని ఇశ్రాయేలుగా మార్చాడండి. యాకోబుని బట్టి యాకోబు యొక్క పరివారం, ఒక వంశమే దీవించబడిందండి. యోనాతానుని బట్టి ఎవరు దీవించబడ్డారండి? మెఫీబోషెత్ దీవించబడ్డాడు. ఈ యోనాతాన్ని బట్టి ఒక కుటుంబం దీవించబడింది. రాహాబును బట్టి ఆమె యొక్క పరివారం దీవించబడింది. కానీ యాకోబును బట్టి ఒక వంశమే దీవించబడిందండి. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుందా? నీ కుటుంబ సభ్యులు దీవించబడుతున్నారా? పరిశీలన చేసుకుందామండి. ఇది ఒక వ్యక్తిని బట్టి వారి కుటుంబం ఏ విధంగా దీవించబడుతుందో ఒక అంశం, ఇది ఒక భాగం అయితే బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు. అతని యొక్క పనికి మాలిన పని వల్ల అతని కుటుంబం అంతా కూడా నాశనం చేయబడుతుంది. ఆ వ్యక్తి అదే యెహోషువలో మనకు కనిపిస్తాడు. యెహోషువ గ్రంథంలో మనకి 7వ అధ్యాయం 24వ వచనం, తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రములను, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. కారణం ఆకాను యొక్క తాపు. ఏం తప్పు? ప్రభువు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎరుక పట్టణం మొత్తం అంతా నాశనం చేయబడింది చెప్పని ప్రభు స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ, ఎరుక పట్టణము శపితమైంది, శాపగ్రస్తమైంది, కాబట్టి మీరేం చేయాలని చెప్పి ఎరుక పట్టణం మొత్తం అంతా కూడా తగలబెట్టేయాల్సిందే, ఏం మిగలకూడదు. అందులో బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ అన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠితములు, దేవుని యొక్క ఆలయంలో ఉంచాలి అని చెప్పానంటే ఆకాను దేవుని యొక్క మాటను పట్టించుకోకుండా బంగారము, వెండి, షీనారు వస్త్రం చక్కగా దాచేసుకున్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమం మనకు కనిపిస్తూ ఉందండి. ఆనాడు మనకి ఏదైనా తోటలో హవ్వమ్మ ఏం తప్పు చేసిందో
అదే తప్పుడు కనిపిస్తూ ఉంది మనకి. సేమ్ రిపీట్ అయింది, గమనించాలి మనం. ఏం చేసిందమ్మా ఆదాము? చూచింది, ఆశించింది, తినేసింది. వీడేం చేశాడు? చూచాడు, ఆశించాడు, దాచుకున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మ. ఒక క్రైస్తవుగా జీవిస్తున్న నీవు ఈ శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మానికి లోబడితే ఎన్నటికి నువ్వు బాగుపడలేవు. నీ జీవితం పతనమే. బైబిల్ స్పష్టంగా చెప్పింది, ప్రభు స్పష్టంగా చెప్పాడు, ముట్టుకోవద్దు. ఏం కాదనుకున్నాడు. ఒక్కడు తప్పు వల్ల ఆ రోజు ఏం జరిగిందని చెప్పారంటే, ఇశ్రాయేలులు ఎరికోని జయించి పక్కనే హాయ్ అయిన ఒక పట్టణం ఉంటే, చిన్న పట్టణం ఏముందిలే అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఓడిపోయారు. 36 మంది సైనికులను కోల్పోయారు, చనిపోతారు. తప్పు అర్థమవుతుంది. అది ఆ తప్పుకి ఆకానని చెప్పని గ్రహిస్తారు. ఏముందండి వాక్యంలో? ఒక్కడు చేసిన తప్పు వల్ల ఏముందండి అక్కడ? ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తాన్ని పట్టుకొచ్చి ఆకులలో వేసి రాళ్లతో కొట్టి చంపేశారండి. కుమారులు ఏం పాపం చేశారు? కుమార్తెలేంటి అంటే ఆ యొక్క తప్పు వాడి కుటుంబానికి అంతా కూడా అంటుకుందండి. వాక్యం ఏమంటున్నా, సహోదరుడా సహోదరి గమనించండి అండి. ఈరోజు మీ క్రియల ఫలము ఆ యొక్క పాపం మీ కుమారులకు అంటుకొని వారు శాపగ్రస్తులు కాకున్నట్లు మీ యొక్క నడవడిక జాగ్రత్తగా చూసుకొని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే, ఆజ్ఞ అతిక్రమించి జీవిస్తూ ఉంటే, ఇదిగో ఈ ఆకానికి పట్టిన గతే మీకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు నీ కుమారుడు, నీ కుమార్తె చెప్పగలగాలి, సాక్ష్యం చెప్ప. ఇప్పుడు తమ్ముడు సాక్ష్యం చెప్పాడు, మా అమ్మమ్మ మమ్మల్ని కాపాడింది, ప్రార్థన పర్రాలు, ఆమె లేకపోతే మేము ఈరోజు లేము. చక్కని సాక్ష్యం చెప్పాడు. జ్ఞాపకం. ఈరోజు తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఈరోజు మీ గురించి మీ పిల్లలు సాక్ష్యం చెప్పాలి. మా తల్లి ప్రార్థన వల్లనే, మా తండ్రి ప్రార్థన వల్లనే ఈరోజు మేము ఈ విధంగా వృద్ధిలోకి వచ్చాము. మా తల్లి ప్రార్థన లేకపోతే, మా తండ్రి ప్రార్థన లేకపోతే ఈరోజు మా జీవితాలు ఏమయ్యాయో అని చెప్పి మీ పిల్లలు మీ గురించి సాక్ష్యం చెప్పాలి. జాని వెస్లీ తల్లి సుసన్న వెస్లీ గొప్ప ప్రార్థనా పరురాలు. తనకు పిల్లల కోసము రాత్రిపూట ప్రార్థన మొదలు పెడితే కొన్నిసార్లు తెల్లారిపోయేదట. గొప్ప ప్రార్థన పరురాలండి జాని వెస్లీ. ఎంత గొప్ప భక్తులు. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? వేకుజామున లేచి నీ పిల్లల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. కుటుంబాన్ని బట్టి, ఒక వ్యక్తిని బట్టి కుటుంబాలు ఏ విధంగా దీవించబడ్డాయి, ఒక వ్యక్తిని బట్టి ఒక కుటుంబం పరివారం ఏ విధంగా నాశనం చేయబడింది, రెండు మీ ముందు ఉంచాం. అందుకే ఈరోజు మొట్టమొదటి చదువుకున్నామండి, జీవమును మరణమును మీ ముందు ఉంచాను, ఏ మార్గం గుండా పోవాలో మీ ఇష్టం. దేవుడు గలబట్టుకుని నడురా ఈ మార్గం గుండా అని చెప్పని చెప్పడు. రెండు మార్గాలు నీ ముందు ఉంచాడు. ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గం. రెండు మార్గాలు నీ ముందు ఉంచాడు. ఏ మార్గం గుండా పోవాలో నీ ఇష్టం. నీ హృదయం దగ్గరకు వస్తాడు. ఏం చేస్తాడమ్మా? తీసుకుని లోపలికి వచ్చేస్తాడా? ఏముంది వాక్యంలో? నీ హృదయం తలుపు తడుతున్నాను అంటాడు. మన దేవుడు మర్యాదస్తుడు. బలవంతంగా తలుపు తీసి లోపలికి వచ్చేసాడు. ఎందుకు రాడు తెలుసా? ఆలోచించారు ఎప్పుడన్నా? ఎందుకు రాడని చెప్పానంటే, ఆల్రెడీ ప్రభు కంటే ముందే ఒకడున్నాడు లోపల. ఎవడు వాడు? అపవాది ఉన్నాడు. నువ్వు వాడిని పంపిస్తే అప్పుడు ఈయన వస్తాడు లోపలికి. నువ్వేమంటావు? రా ప్రభా, దాదా వచ్చేసి పక్కన కేసు కూర్చో అని చెప్పి అంటావు. పాపము పరిశుద్ధత రెండు కూడా ఒక దగ్గర ఎప్పుడు ఉండలేవు. నువ్వు పాపాన్ని బయటికి వెళ్ళగొడితేనే దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు జాగ్రత్తగా దేవునికి అంగీకారంగా మహిమకరంగా ముందు కొనసాగించుకుందాం. చివరిగా వాక్యం ముగించే ముందు
చివరి వచనం చూసి వాక్యం ముగించుకున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమాపత్రిక 5:19 ప్రకారం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఒకని విధేయత వలన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఈరోజు నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడ్డామండి. ఈరోజు మన యొక్క పాపాల బట్టి మనం ఎప్పుడూ కూడా నరకంలోకి వెళ్ళిపోవాలి, నరకంలో మాడి మసిపోవాలి. కానీ ఆయన యొక్క విధేయత వల్ల, ఆయన యొక్క తగ్గింపు తత్వం వల్ల ఈరోజు నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈరోజు నువ్వు ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. అటువంటి గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.